ఒక వ్యక్తి హోటల్లో ఉంటున్నప్పుడు ఆ హోటల్ గదులు నెమ్మదిగా చిన్నవిగా మారిపోతున్నాయని అతనికి అకస్మాత్తుగా అనిపిస్తుంది. తన అనుమానాన్ని నిర్ధారించుకోవడానికి నిద్రపోయే ముందు అతను తన గదిలోని 2 గోడల మధ్య ఒక తాడును గట్టిగా కడతాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి ఆ తాడు వింతగా వదులుగా వేలాడుతూ కనిపిస్తుంది. అతను వెంటనే హాలులోకి వెళ్లి 2 గోడల మధ్య దూరాన్ని కొలుస్తాడు. నిన్నటి వరకు చేతులు చాచినా తాకలేకపోయిన ఆ గోడను ఈరోజు కేవలం చేయి చాపగానే సులభంగా తాకగలుగుతున్నాడు. ఇప్పుడు ఆ హోటల్ నిజంగానే చిన్నదైపోతోందని అతనికి ఖచ్చితంగా అర్థమవుతుంది. భయాందోళనతో ఈ భయంకరమైన నిజాన్ని తన తోటి ఉద్యోగులతో పంచుకుంటాడు. కాని వారు అతను పనిని చెడగొడుతున్నాడని నిందిస్తూ బయటకు తోసేస్తారు. ఒకరోజు నిక్ బాత్రూంలో ఉన్నప్పుడు తలుపు హ్యాండిల్ అకస్మాత్తుగా తిరగడం మొదలవుతుంది. మరుసటి క్షణమే తలుపు సందులో నుండి కొన్ని లావుపాటి చేతులు బలవంతంగా లోపలికి వస్తాయి. భయపడిన నిక్ ఆ చేతులపై తన్నడంతో అవి నెమ్మదిగా వెనక్కి వెళ్తాయి. ఏది ఏమైనా ఈ ప్రదేశం వదిలి వెళ్లాలని నిక్ నిర్ణయించుకుంటాడు. అతను నేరుగా హెడ్ చెఫ్ దగ్గరకు వెళ్లి పని మానేస్తానని చెబుతాడు. కాని ఆ చెఫ్ నేలపై మోకాళ్లపై పడి ఏడుస్తూ నిక్ను వెళ్లవద్దని బ్రతిమాలుతాడు. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి చాలా ముఖ్యం. ఒక్కరూ లేకపోయినా అంతా విచ్ఛిన్నమైపోతుంది అని చెప్తాడు. హెడ్ చెఫ్ అంతలా కుంగపోవడం చూసి నిక్ ప్రస్తుతానికి తన రాజీనామాను వెనక్కి తీసుకుంటాడు. ఆ తర్వాత తన జ్ఞాపకాలతో ఆ హోటల్ యొక్క మ్యాప్ను తయారుచేస్తాడు. బయటకు వెళ్లే దారి దొరుకుతుందని ఆశిస్తాడు. కాని ఎన్ని రోజులు ప్రయత్నించినా దారి దొరకదు. ఎందుకంటే హోటల్ ప్రతిరోజూ చిన్నదిగా మారిపోతోంది. ఒక రాత్రి హాలులో దారికోసం వెతుకుతుండగా గోడ వెనుక ఏదో వింతగా కదలడం గమనిస్తాడు. ఆలోచించకుండా వాల్పేపర్ను చింపేస్తాడు. లోపల ఆక్టోపస్ కాళ్లలాంటి టెంటెకల్స్ జీవులు ఒకదానికొకటి పెనవేసుకుని ఉండటం చూస్తాడు. భయంతో వణుకుతూనే వాటిని తాకుతాడు. అదే క్షణంలో హోటల్ మొత్తం భయంకరంగా వణికిపోతుంది. భయంతో నిక్ తన గదికి పరిగెడతాడు. అప్పుడు అతని తలపైన ఉన్న షాండ్లియర్ పెద్ద దీపం వింతగా తిరగడం మొదలై నేరుగా కింద పడి పగిలిపోతుంది. ఆ ప్రదేశం నుండి 2 ముసలి మహిళలు ప్రత్యక్షమవుతారు. సైగల ద్వారా బయటకు వెళ్లే దారి అతని గదిలోనే ఉందని వారు చెబుతారు. వేరే దారి లేక నిక్ వారి మాట విని గదిలో వెతకడం ప్రారంభిస్తాడు. అతను బీరువాను పక్కకు జరపగానే తను ఊహించిన దానికంటే వింతైన దృశ్యం కనిపిస్తుంది. అక్కడ ఒక దారి ఉంటుంది. కాని ఆ దారి ఒక జీవి యొక్క పొడవైన శరీరంలా కనిపిస్తుంది. బయటపడటానికి నిక్ తన భయాన్ని అదుపు చేసుకుని ఆ దారిలోకి పాకుకుంటూ వెళ్తాడు. దారి చివరలో అతనికి వెలుగుతో నిండిన ఒక పెద్ద గోళం కనిపిస్తుంది. దాని లోపల ఒక చిన్న ఆక్టోపస్ కదులుతూ ఉంటుంది. ఆశ్చర్యకరంగా నిక్కు భయం కలగదు. దానికి బదులుగా గౌరవంతో తన చేతిని ముందుకు చాపుతాడు. ఆ ఆక్టోపస్ను తాకగానే దాని బాధను అతను అనుభవిస్తాడు. ఈ ఆక్టోపస్ చాలా ఏళ్లుగా ఈ శాపంలో చిక్కుకుపోయిందని అతనికి అర్థమవుతుంది. దానిని విముక్తి చేయడానికి నిక్ తన శక్తిని అంతా ఉపయోగించి ఆ వెలుగుతున్న గోళాన్ని బయటకు నెట్టేస్తాడు. తను కూడా బయటకు రాగానే ఒక్కసారిగా తను సముద్రం లోతుల్లో ఉన్నట్లు గమనిస్తాడు.